ప్రైజ్ ది లార్డ్. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మహాదేవుని శ్రేష్టమైన నామమునకు స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. సజీవ వాహిని ప్రోగ్రాంకి వచ్చిన మీకు అందరికీ కూడా యెషువా మెస్సీయ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తూ మరి మన ఫౌండర్ ప్రవీణ్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన 5వ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద 7 మాటలు పలికారు, సప్తవాక్కులు పలికారు. 5వ మాట మనకు యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 28లో ఉంటుంది. ఒక్కసారి అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. మరొకసారి చదువుతాను. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన, కృప కలిగిన, దయగలిగిన తండ్రి, ఈ సమయంలో ప్రభ యేసుక్రీస్తు ప్రభుల వారు మీ ప్రియ కుమారుడు మా రక్షణకర్త నాయన శిలువ మీద పలికిన 5వ మాటను ధ్యానం చేసుకోబోతుండగా ప్రభ తండ్రి, యేసయ్య మాట ద్వారా మీరు మాలో ప్రభ జీవమును నింపుతారని నమ్మి మీకు వందనము చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభ ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నామో మీరు మీ వాక్కుల వెలుగులో మాకు తెలియపరచండి ప్రభ. వాక్యం వెల్లడ అగుటతోడనే వారికి వెలుగు కలిగిన ఉన్నట్లు ప్రభ మాకు నాయన మీరు వెలుగును అనుగ్రహించండి. ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ లో ప్రభ మేము వెనకబడిపోయినామో, బలహీనంగా ఉన్నామో ప్రభ, అక్కడంతా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని, మా లోపములను సరిదిద్ది ప్రభ మీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకోమని నజరేయుడైన మెస్సే పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దీనికి నేను ఇచ్చుకున్న పేరు అంటే ఈ అంశమునకు నేను ఇచ్చిన పేరు సిలువ నుండి సింహాసనమునకు. సిలువ నుండి సింహాసనమునకండి. ఈ సిలువ యజ్ఞం అందరికీ తెలిసిందే. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాము. ఎంతో మంది సేవకులు, సేవకురాండ్రు ఈ వాక్యంను ధ్యానించారు, ఎంతో లోతుగా మనకి వివరించారు. నిష్ణాతులైన వారు మనకు వివరించున్నారు, మనం వింటున్నాం, యూట్యూబ్ ద్వారా కూడా చూస్తున్నాం. అయితే ఈ రోజు కూడా ప్రభు మనతో మాట్లాడడానికి మనము మరి మన చెవులను మాత్రమే కాక హృదయాన్ని కూడా అప్పగించుకుందాం. ఈ సిలువ యజ్ఞం చాలా గొప్పది, మహాత్కృష్టమైనది. యజ్ఞ బలి పశువు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారని మనకందరికీ తెలుసు. మనలను జీవ ప్రాప్తులుగా కలుగు చేసిన దేవుడు, మన జీవ ప్రదాత, ఆ విధాత ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఎందుకు మరి మనకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, మనకు ఊపిరి పోసిన దేవుడు ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16, 17లో ఉంటుంది. ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుదాం. ఎందుకు అసలు ప్రభు మరణించాలి? 9వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నానండి. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? చూడండి, ఈ మాట మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే మరణ శాసనం రాయబడింది. మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరణ శాసనం రాయబడింది. అయితే ఈ మరణ శాసనము ఎక్కడ వ్రాయబడింది? ఏదెను తోటలో. అక్కడ ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు మరణ శాసనం రాయాల్సి వచ్చింది తండ్రి అయిన దేవుడు.
అక్కడ మరణ శాసనం రాయడం వల్ల వ్రాసిన వాని మరణము అవశ్యమని లేఖనం సెలవిస్తుంది. లేఖనము అబద్ధం చెప్పదు కదండి. లేఖనం ఏమంటుంది? ఎవరైతే మరణ శాసనం రాశారో వారు మరణించాలి. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లుతుంది. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని అడుగుతున్నారు. కాబట్టి మరణ శాసనము వ్రాసింది యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించాల్సి వచ్చిందనమాట. అందుకే మన జీవ ప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభువు మరణించాల్సి వచ్చింది. రెండవ ప్రశ్న, అసలు ఎందుకు మరణ శాసనం రాయాలి అన్నది కూడా మీకు ఇప్పుడే చెప్పాను. ఆదాము హవ్వలు చేసిన పాపం వల్ల మరణ శాసనము వ్రాయాల్సి వచ్చింది. అది కూడా లేఖనాధారంగానే మనం చూద్దామండి. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. లేఖనం మనకు తెలియచెప్తుందండి. మన సొంత మాటల్లో కాకుండా లేఖనాధారంగానే చూద్దాం. ఏముందంటే ఇక్కడ మరణ శాసనము ఎందుకు రాయాలి? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడ ఏమంటుంది వాక్యము? ఒక మనుషుని ద్వారా. ఎవరు ఆ మనుష్యుడు? ఆదాము. ఒక మనుషుని ద్వారా పాపం ప్రవేశించింది. పాపం వెనకాల మరణం కూడా వచ్చేసింది. అందరికీ, లోకానికి అంతటికి, మానవాళికి అంతటికి సంప్రాప్తము అయ్యింది. కాబట్టే ఈ మరణాన్ని జయించాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మరణ శాసనం రాశారు. ఆయన మరణించాల్సి వచ్చింది. ఎందుకు మరణాన్ని జయించాలంటే మనము నిత్య జీవముతో జీవించాలని ఆశపడ్డారు. మనము మరణానికి వీఆర్ నాట్ డెస్టైన్ టు డెత్, వీఆర్ డెస్టైన్ టు హెవెన్, టు లివ్ ఇటర్నలీ. ఇటర్నల్ లైఫ్ మనకు ఉండాలని చెప్పి ప్రభు ఇష్టపడుతున్నారు. కాబట్టే ప్రభు మరి తాను వ్రాసిన మరణ శాసనాన్ని తాను కొట్టేయాలి. కాబట్టి తాను మరణించాల్సి వచ్చింది. ఇదే మాట ఎలా ఆయన కొట్టేయగలడు? ఎలా ఆయన కొట్టేయగలడు? ఆయన దేవుడు కదా. ఆయన కొట్టేస్తే సరిపోతుందానంటే ఎలాగంటే మనకు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఎలా ప్రభు ఆ మరణ శాసనాన్ని కొట్టివేయగలిగారు లేదా మరణాన్ని జయించగలిగారు అంటే 2వ అధ్యాయము 14వ వచనం చూస్తే, కాబట్టి ఆ పిల్లులు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవారిని, అనగా అపవాదిని. మరణం యొక్క బలము గలవాడు ఒకడున్నాడు, అతను అపవాది. ఆ అపవాదిని జయించుటకు ప్రభు ఏం చేశారంటే మరణం ద్వారా నశింప చేయాలని జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించుటకు ఆయన రక్త మాంసంలో పాలివాడాయను. ఆయన మానవుడిగా జన్మించాల్సి వచ్చింది. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించాల్సి వచ్చింది. దానివల్లనే ఆ మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని ప్రభు చితక దొక్కేశారు. సో పాపముపై, శాపముపై, మరణంపై, సాతానుపై, లోకంపై విజయం సాధించిన విజయశీలి యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. ఇది సిలువ విజయ కేతనం అని మనం అనుకోవచ్చు. దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనే యూదా గోత్రపు సింహం. ఆయన ఈ విజయాన్ని పొందారనమాట. సంక్షిప్తంగా మీకు 7 మాటలకి నేను చెప్పిన టైటిల్స్, నేను అనుకుంటున్న టైటిల్స్ మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. సిలువపై యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన 7 మాటల్లో మొదటి మాట ఆయన అపారమైన క్షమ కనపడుతుంది. రెండవ మాట అనంతమైన ప్రేమ కనపడుతుంది. మూడవ మాట ఆదర్శవంతమైన బాధ్యత కనపడుతుంది. నాలుగవ మాట అనిర్వచనీయమైన వేదన కనపడుతుంది. ఐదవ మాట అపూర్వమైన దాహం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట అపూర్వమైన దాహం, మునుపెన్నడూ లేని దాహం. ఆరవ మాట అమోఘమైన త్యాగం. ఏడవ మాట అద్భుతమైన ఆత్మార్పణం. సో ఈ 7 మాటలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది 5వ మాట. మళ్ళీ చదువుతున్నాను. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. సమస్తమును సమాప్తమైందని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఒక్క సెంటెన్స్ ని లేదా ఈ ఒక్క వర్స్ ని మనము 3 భాగాలుగా విభజించుకున్నట్లయితే మొదటి భాగము సమస్తమును సమాప్తమైంది, రెండవ భాగము లేఖనము నెరవేరింది,
మూడవ భాగము దప్పిగొనుచున్నాను అని ప్రభు అంటున్నారు. ఈ సమస్తము సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమైంది అని మనం ఒకసారి గమనించినట్లయితే యెషయా యెషయా గ్రంథానికి వెళ్దామండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-3 వరకు చూద్దాం. మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటి ప్రభు సమాప్తం చేసింది? ఏమిటది? ప్రభు సమాప్తం చేసింది ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది. 61వ అధ్యాయము 1-3 వరకు నేను చదువుతున్నాను. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము కలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులనందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తనను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడి. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పలుకబడిన ప్రవచనం అని మనం అనుకోవచ్చు అనమాట. ఆ యెషయా గారు చెప్తున్నారు ఈ మాట. ప్రభువు యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చి ఉన్నది? యేసుక్రీస్తు ప్రభుల వారికి అని మీదకి వచ్చినది. ఆయన ఏం చేస్తున్నారండి? ఆయన దీనులకు సువార్తమానం ప్రకటించు, బీదలకు సువార్త ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నానంటారు. అదే మనం సువార్తల్లో కూడా చూస్తామన్నమాట. యెహోవా నన్ను అభిషేకించను, ఈ మాట ఆయన సమాజ మందిరంలో చదువుతారు. ఇప్పుడు నేను వచ్చి ఉన్నాను, మీ మధ్యనే ఉన్నానని కూడా వారితో చెప్తారు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించరు, ఆయన్ని రిజెక్ట్ చేస్తారు. ఆయన స్వంత వారే ఆయన్ను రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏమంటున్నారు ప్రభు? నలిగిన హృదయం కలవారిని దృఢపరచుటకు వచ్చాను, చెరలోనున్న వారికి విడుదల ప్రకటిస్తున్నారు, బంధింపబడిన వారికి విముక్తిని. ఇవన్నీ ప్రభు చేశారు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డి వారికి కన్నులు ఇచ్చారు కదండి. మరణించిన వారిని సహితం ప్రభు లేపినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సమస్తము సమాప్తమైనది అని అంటే అర్థం ఏమిటి అంటే ఇవి తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన ఆ యొక్క వర్క్ అంతా కంప్లీట్ చేసేసారు. ఆ యొక్క పని అంతా, ఆయన చిత్తం అంతా నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. అదే లేఖనము నెరవేరునట్లు అంటే ఈ లేఖనమే కాకుండా దావీదు కీర్తనలో 22 కావచ్చు, 69 కావచ్చు, ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి, ఇంకొక 2-3 కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనల్లో కూడా ప్రభుని గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. నీళ్ల వలె నేను పారబోయబడి ఉన్నానంటారు. నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నదంటారు. నా గొంతుకు ఎండిపోయింది. వారి చేదును నాకు ఆహారంగా పెట్టారు. దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు. ఎటువంటి ప్రవచనాలు! ఈ లేఖనాలన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయంలో యోహాను భక్తుడు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారైన యోహాన్ గారు రాస్తున్నారు ఈ మాట. చివరిగా దప్పిగొనుచున్నాను. మరి అంత దేవుడికి దప్పిక ఏమిటి? యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని సృజించారు. ఆయనకి దప్పిక ఏమిటి అని మనకు అర్థం కాదు కదండి. ఆయన అసలు జీవజలమై ఉన్న దేవుడు ఆయన. జీవజలమై ఉన్న దేవుడు. జీవజలముల ఊటయ్యి ఉన్న దేవుడు ఆయన. ఆయన బండ చీల్చి దాహం తీర్చిన దేవుడు ఆయన. నీటి బుగ్గల యొద్దకు నేను మిమ్మల్ని నడిపిస్తాను అని అంటారు ప్రభు. మరి అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఆమెతో చెప్తారు. సమరయ స్త్రీతో కూడా చెప్తారు, నేనిచ్చే నీళ్లు తాగేవాడు దప్పిగొనడు అని చెప్తారు. ఆ, అసలు అంత చక్కగా చెప్తే ఏమంటున్నారంటే విశ్వసిస్తేనంట మన హృదయంలో నుంచి కూడా జీవల జీవజల నదులు బయటికి వస్తాయని అంటారు. ప్రకటన గ్రంథంలో కూడా మనం జీవజల నది చూస్తాం. సో జీవజలముల బుగ్గల యొద్దకు మనల్ని నడిపించే దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు, జీవజలమై ఉన్న దేవునికి ఏమిటి ఈ దప్పిక అని మనం ఆలోచించినప్పుడు ఇది ఒక శారీరక దాహము మరియు ఆ ఆత్మీయ దాహం కూడా అయింది. 2 రకాల దాహములు మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర 2 రకాల దాహములు ఏమిటంటే శారీరక దాహం మరియు ఆత్మ దాహం లేదా ఆత్మీయ దాహం. దైవ కుమారుడు, మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సన్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ మ్యాన్ ఆల్సో. సో దైవ కుమారుడు మరియు మనుష్య కుమారుడు, దైవత్వము మానవత్వము సంపూర్తిగా సంపూర్ణముగా మూర్తీభవించిన విలక్షణ మూర్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన సంపూర్ణ మానవునిగా జీవించారు. ఆయన జననం మనకు తెలుసు, తల్లి గర్భం నుంచి వచ్చారు. ఉం? ఒక స్త్రీ గర్భం నుంచి వచ్చారు యేసుక్రీస్తు ప్రభుల వారు. హఠాత్తుగా ఆకాశం నుంచి ఏమి భూమి మీదకి రాలేదు.
ఆ! ఒక మానవునిగా తల్లి గర్భం నుంచి వచ్చారు. ఆయన ఏడ్చారు చిన్నప్పుడు. ఆకలే ఏడ్చుంటారు. ఆకలేసింది, దాహమేసింది ఆయనకి. ఆయనకి మధ్యలో కోపం వచ్చింది. అలిసిపోయున్నారు, నిద్రపోయారు. ఇలాగ మానవులుగా మనకు హ్యూమన్స్‌కుండే ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ హి హాడ్. అన్ని రకాల ఉద్రేకాలను ప్రభు అనుభవించారు. కన్నీరు కూడా కార్చారు, చింతపడ్డారు. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, గెస్సెమన వనంలో వెళ్ళినప్పటి నుంచే ప్రభుకి ఈ శారీరక ఒత్తిడి ప్రారంభమైందని మనము తెలుసుకోవచ్చు. గెస్సెమనే వనంలో ప్రార్థన అందరికీ తెలుసు. ప్రభువు చెమట కూడా రక్త బిందువులుగా కారిందంట. రక్త బిందువులుగా కారింది. ఒక్కసారి మనము ఇది ఎట్లా సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనేది చూద్దామండి. లూకా 22వ అధ్యాయము ఒకసారి లూకా 22వ అధ్యాయము లూకా 22వ అధ్యాయము 44వ వచనం చూద్దామండి. చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులాయెను. చిన్న చిన్న రక్త బిందువులు కాదండి. గొప్ప రక్త బిందువులాయెను. ఆయన వేదన పడ్డారంట. ఆతురంగా ప్రార్థన చేశారంట. అప్పుడు ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులు ఆయెను. చూడండి. ఇది ఏంటంటే ఇదొక ఏమంటంటే రేర్ క్లినికల్ ఫినామినా అంటారు. ఇది. దీన్ని హెమాటోహైడ్రోసిస్. దీన్ని హెమాటోహైడ్రోసిస్ అంటారు. దాన్ని మామూలుగా మన జనరల్ ఇంగ్లీష్‌లో తీసుకుంటే అది సైంటిఫిక్ టెర్మినాలజీ, మెడికల్ టెర్మినాలజీ. అయితే మనం ఇంగ్లీష్‌లో మామూలుగా తీసుకుంటే బ్లడ్ స్వెట్. ఈ స్వెట్ రంధ్రాల నుంచే స్వెట్ పోర్స్ నుంచే బ్లడ్ బయటికి రావడం అన్నమాట. స్ట్రెస్ వల్ల వస్తదంట అది. విపరీతమైన స్ట్రెస్‌కి గురి అయినప్పుడు ఈ రక్త బిందువులుగా ఈ స్వెట్ పోర్స్ నుంచి రక్తం బిందువులుగా బయటకొస్తుందంట. హ్మ్. దానివల్ల ప్రభుల వారు ఎంత వేదనకి గురి అయ్యారో, ఎంత స్ట్రెస్‌కి గురి అయ్యారో మనము అర్థము చేసుకోవచ్చు. ఎందుకు ఉండొచ్చు ఈ స్ట్రెస్? ఆయనకి తెలీదా? ఆయన మరణించడానికే జన్మించారు కదా! ఆయనకి తెలీదా మరణిస్తాడని? మామూలు మరణం కూడా కాదు. హీనమైన మరణం అని తెలీదా? చిత్రహింసలు పాలు చేస్తారని తెలీదా? మరి శిలువ మరణానికి అప్పగిస్తారని తెలీదా? అన్నీ తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారికి. అయితే ఆయన భయపడుతున్నది నేననుకుంటాను, ఇది ఫిజికల్ మరణం గురించి కాదు. ఆయన కొన్ని క్షణాలు లేదా కొద్ది గంటలు తన తండ్రికి దూరం అయిపోతాడు అన్న స్ట్రెస్‌కి ప్రభువు భరించలేకపోయినారు. అందుకే అంత ఎక్కువగా ఆయన వేదన పడి ఉంటారు అనుకుంటున్నాను. అక్కడంటండి సైంటిఫిక్‌గా ఆయనకి ఏం జరిగాయనేది ఫిజికల్‌గా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం శారీరక దాహం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సైంటిఫిక్‌గా ఏమైంది ఆయన బాడీలో అని చూస్తే, ఆయనకి ఈ రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటారు. ఆయన్ని ఈ రోమన్ సోల్జర్స్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ప్రభువుని. తర్వాత ఆయన్ని కొట్టడము, కొరడాలతో కొట్టడము ఇవన్నీ కూడా జరిగాయి గదండీ భయంకరంగా. ఆహ్, పొడవడం ఇవన్నీ మేకులు గుచ్చడం వీటి వల్ల ఏమైందంటే పెరికార్డియల్ ఎఫ్యూషన్ అంట. పెరికార్డియల్ ఎఫ్యూషన్. ఈ పెరికార్డియల్ ఎఫ్యూషన్ అంటే ఆహ్, హార్ట్ చుట్టూ ఒక ఫ్లూయిడ్ ఫార్మ్ అయిపోతుందంటండి. ఫ్లూయిడ్ హార్ట్ చుట్టూ. అప్పుడు హార్ట్‌ని ఆ ఫ్లూయిడ్ కంప్రెస్ చేసేయడం వల్ల హార్ట్ బీట్ కొంచెము కష్టమవుతుందనమాట. ఆ పంపింగ్. హార్ట్ పంప్ చేయాలి కదా! బ్లడ్ అన్ని ఆర్గన్స్‌కి. అది కష్టమైపోతుంది. దట్ ఈస్ కాల్డ్ పెరికార్డియల్ ఎఫ్యూషన్. ప్రభువుకి పెరికార్డియల్ ఎఫ్యూషన్ జరిగినందువల్ల ఆయనకి శారీరకంగా దాహమైంది అంటారు. బ్లడ్ అంతా పోతుంది కూడా. తర్వాత ప్లూరల్ ఎఫ్యూషన్ పీఎల్ఈయూఆర్ఏఎల్ ప్లూరల్ ఎఫ్యూషన్ అది అంటే ఏంటంటే ఫ్లూయిడ్ ఇన్ ద లంగ్స్. ప్రభువుకి ఆహ్, ఆహ్, ఇదంతా ఫ్లూయిడ్ వెళ్ళిపోయిందంట. లంగ్స్‌లోకి ఫ్లూయిడ్ మేబీ బ్లడ్ కూడా లోపలికి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆ ఫ్లూయిడ్ లంగ్స్‌లోకి వెళ్ళిపోవడం వల్ల ఆయనకి పంపింగ్ హార్ట్‌కి ఎంత కష్టమైందో, అలాగే రెస్పిరేషన్ కూడా ఆయనకి కష్టమైపోయింది. బ్రీతింగ్ కూడా కష్టమైపోయింది యేసుక్రీస్తు ప్రభుల వారికి. తర్వాత హైపోవొలెమిక్ షాక్. లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అంటండి అది. ఆయన అది భయంకరమైన షాక్ అంట. హార్ట్ కెనాట్ పంప్ ద బ్లడ్ డ్యూ టు సివియర్ బ్లడ్ లాస్ అండ్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్. లోపల ఇంటర్నల్‌గా ఆ వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయంటండి. అంటే ఆయన స్ట్రెస్ ఒక్కటే కాదు, ఆయన్ని కొట్టడం వల్ల కొరడాల దెబ్బలు, ఆయన్ని మరి మేకులతో కొట్టేశారు. చేతులకి, కాళ్ళకి ముళ్ళ కిరీటం పెట్టేశారు.
ఇలా అంతా జరగడం వల్ల ఆయనకి బ్లడ్ లాస్, హెవీ బ్లడ్ లాస్ వల్ల ఆయనకి అయింది. దాహము అయింది ఆయనకి. ఆ మధ్యదారిలో కూడా ఆయనకి దాహం ఇవ్వాలని చూస్తారండి. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 23కి వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 23కు వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 23లో మనం చూస్తే అంతటా అంటే ఎప్పుడు అంటే ఆయన బొలోరస్ మార్గంలో వస్తున్నారు ఆయన. ఆమ్, కురేనీయుడైన సీమోన్ అను ఒక్కడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గంన పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాంద్రకును రూపునకును తండ్రి. వారు గొల్గతా అనబడిన చోటునకు ఆయన్ని తీసుకుని వచ్చిరి. ఆ డోలోరస మార్గంలో వస్తున్నారు, ఆయన గొల్గతా దగ్గరికి వస్తున్నారు. దానికి ఏం పేరు? కపాల స్థలం అని పేరు. అంతటా అప్పుడు ఏం చేశారు? ఆ మార్గంలో బోళము కలిపిన ద్రాక్ష రసమును ఆయనకి ఇచ్చిరు, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. బోళము కలిపిన ద్రాక్ష రసాన్ని ఆయనకి ఇచ్చారంటండి, కానీ ఆయన దాన్ని తీసుకోలేదు. దాంట్లో కొంచెం వైన్ ఉంటుందంట, ఏదో సమ్ మిర్ర్ మిక్స్ చేసి ఉంటారంట. ఇది తాగితే ఏమవుతుందని కొంచెం మత్తు వస్తుంది, ఆ నొప్పి గిప్పి తెలియకుండా ఉంటుంది. వాటికన్నిటికీ ప్రభు ఇష్టపడలేదు. తను నొప్పి భరించడానికే ఇష్టపడ్డారు. నవడేస్ మదర్స్ అసలు ఎవరు ఈ లేబర్ పెయిన్స్ పడతారని దే ఆర్ అండర్ గోయింగ్ ఆపరేషన్స్. ఇంకా ఇంకా స్పైనల్ ఇది కూడా తీసుకొని, షార్ట్స్ కూడా తీసుకొని బిడ్డల్ని అంటే లేబర్ కి వెళ్తున్నారు. అట్లా పెయిన్ ఎవరు ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. శారీరకంగా పెయిన్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, మదర్స్ కూడా. కానీ ఏసయ్య ఆ మదర్ కంటే గొప్పవాడు కదండి. మదర్ కంటే చాలా గొప్పవాడు ఏసయ్య. కాబట్టి ఏసయ్య అది తాగి నొప్పిని మర్చిపోవాలి అని అనుకోలేదు. ఆ నొప్పి భరించాలి నా వారి కోసం అని అనుకున్నాడు ప్రభు. సో ఆయనకి మొదటగా ఆల్రెడీ ఈ బోళముతో కలిపిన ద్రాక్షారసమును ఆయనకి ఇవ్వాలి అని అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సిలువు మీద ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చారంట. అది నేను చెప్తున్నాను. ఫస్ట్ దారిలో ఇచ్చారు, తర్వాత సిలువు మీద ఉన్నప్పుడు ఆయన దాహం అన్నప్పుడు కూడా ఇచ్చారంట. ఈ నేను చెప్పాను కదండి, ఈ పెరికార్డియల్ ఎఫ్యూషన్, ఇది ప్యూరల్ ఎఫ్యూషన్, హైపోవొలమిక్ షాక్, ఈ పెర్ఫ్యూషన్ అంటే ఫ్లో కూడా ఇదైపోయింది అనమాట. సో హైపో పెర్ఫ్యూషన్ అంట, అంటే ఏంటంటే బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోయింది. అంతా బ్లడ్ కారిపోయింది. ప్రభు చెప్తారు కదా, రక్తం ప్రాణం. మనిషిలో రక్తం ఉన్నంత వరకే ప్రాణం. ఆ రక్తము వల్ల ఏమవుతుందంటే మనకు మంచి బ్లడ్ ఉంటేనే మనకి ఇన్ఫెక్షన్స్ ఉండవు, మనం కూడా హెల్దీగా ఉంటాం. ఎప్పుడైతే అనీమిక్ గా ఉంటామో, బ్లడ్లెస్నెస్ వస్తుందో, విల్ బి ప్రోన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి రక్తము చాలా అవసరం శరీరానికి. ఆ రక్తం అంతా వెళ్ళిపోయింది ప్రభుకి. అడిక్వేట్ కాదు కదా, అసలు ఏమీ లేదు రక్తం ఒంట్లో ప్రభుకి. కాబట్టే ప్రభుకి దాహం వేసింది. కొంచెం పరిగెత్తితేనే మనకు దాహం వేస్తుంది, కొంచెం పని చేసుకుంటేనే మనకు దాహం వేస్తుంది. ఈ ఏసయ్య ఎన్ని వేదనలు అనుభవించారు, అందుకే ఏసయ్యకు దాహం వేసింది. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఆయనకి దాహం ఎందుకు వేయాలి అంటే ఆయన సంపూర్ణ మానవుడు కనుక. ఆయన ఈ స్ట్రెస్సే కాకుండా, మెంటల్ స్ట్రెస్సే కాకుండా, ఫిజికల్ గా కూడా ఆయన బ్రూయిస్ట్ కాబట్టి బాగా బాధింపబడ్డాడు, కొట్టబడ్డాడు, ఈడ్చబడ్డాడు. ఆయన సిలువ మోసారు, చాలా కష్టపడ్డారు ప్రభు. అందుకే ఆయనకు దాహము వేసింది అన్నమాట. ఆ ఆయనకి అప్పుడు అది వాళ్ళు కలిపి ఇచ్చినప్పుడు ఆయన తాగడానికి ఆయన చేదు చేదు ఇచ్చారన్నమాట. చేదు చిరకను త్రాగనిచ్చారు. మనకు అందరికి తెలుసు అది, ఆయనకి చేదు చిరకను తాగనిచ్చారు అని. ఉమ్, ఓకే. తర్వాత రెండవదిగా మనము ఆత్మదాహం దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు. ఉమ్, ఆ ఆత్మదాహం. ఆ ఒక భక్తుడు అంటే నేను చదివాను, మన మీద థర్స్ట్ కర్స్ ఉండేదంటండి. మన మీద అంటే ఇశ్రాయేల్ మీద బైబిల్ గ్రంథంలో దాహం అనే కర్స్ ఉండేదంట. ఇర్మియా గ్రంథము 2:13లో మనం చూస్తే వాళ్ళు 2 నేరములు చేసి ఉన్నారని చెప్పి భక్తుడు సెలవిస్తూ ఉన్నారు. 2 నేరములు మీకు అందరికీ తెలుసు. ఇంకా 2 నేరములు ఏం చేశారు ఈ ఇశ్రాయేలీలు అనగానే మీకు అందరికీ తెలిసిపోతుంది వాళ్ళు చేసిన 2 నేరాలు. 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవల జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. తండ్రి అయిన దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి అడనాయిని వాళ్ళు రెఫ్యూజ్ చేయడమే కాకుండా వాళ్ళకి ఇష్టమైన నీళ్లను లేదా తొట్లను తొలిపించుకొని ఉన్నారు అంటున్నారు. అంటే వాళ్ళకి ఇష్టమైన దేవతల్ని వాళ్ళకి ఇష్టానుసారంగా
ఎలా జీవించాలనుకుంటున్నారంటే ఆమ్, అన్యజనుల దేవతల్ని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టేశారు. జీవజలముల ఊట అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం కూడా విడిచిపెడుతున్నామని ఒకసారి ఆలోచించుకోవాలండి. మనం కూడా ఒకసారి ఆ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా జీవజలంలో ఊట కదా. ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడారు. నేను ఇచ్చి నీళ్లు తాగు, ఆడ ఎప్పుడు దప్పు కొండని జీవజలముల ఊటైన ఏసైనా మనం విడిచిపెడుతున్నామేమో ఒకసారి మనం ఆలోచించాలి. తర్వాత ఆమోసు గ్రంథము 8:11 కూడా ఉంటుంది. ఏమనంటే దేవుని వాక్కుని వినలేని కాలం అన్నమాట, భయంకరంగా. ఆ క్షామము ఇంకా భయంకరమైంది కదండి. దేవుని వాక్కును వినలేని క్షామం అన్నమాట. అటువంటి శాపంలోనికి కూడా వెళ్ళిపోయే అవకాశాలు కొన్ని ఉంటాయని చెప్పి ఆమోసు గ్రంథంలో ప్రవక్త సెలవిస్తూ ఉన్నారు. ఆమోసు 8వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నానండి. 8వ అధ్యాయం 11వ వచనము. రాబోవు దినములు యందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేతక కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామం. ఇది కూడా ఒక శాపం అన్నమాట. ఈ శాపం కూడా తొలగిపోవడానికి ప్రభు ఇలాగున మరణించాల్సి వచ్చింది అని అంటారు. కీర్తన 137. ఇవన్నీ నేను ఎందుకు చదువుతానంటే జస్ట్ ఐమ్ రిమైండింగ్ యూ. మీకు అందరికి తెలుసు ఇవి. అందరూ జ్ఞానవంతులే, బాగా చదివి ఉంటారు. ఒకసారి ఊరికే మీకు జ్ఞాపకము చేస్తున్నాను. 137:6 చూస్తామండి. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. 137:6. ఆ దేవుని ప్రజల క్షేమం కోరకపోతే అది కూడా ఒక కర్స్ అన్నమాట. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. సో దేవుడు ఇది భరించారు. మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మనల్ని మర్చిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. ఇవన్నీ మన మీద ఉన్న ఈ పాపము, శాపము, మరణము, ఇదంతా సాతాను యొక్క బలము, ఇదంతా ఎత్తివేయడానికి ప్రభు అనిపించారు. అన్ని విధములైన క్షామంతో మనం శత్రువులకు సేవ చేస్తున్నాం. శత్రువైన అపవాదికి మనం సేవ చేస్తా బతుకుతున్నాం. ఉం? కాబట్టి అటువంటి జీవితాన్ని నుంచి ప్రభు మనల్ని తప్పించడానికి ప్రభు దాహం కొనాల్సి వచ్చింది. ఆయన ఆత్మదాహం మనందరి నిమిత్తమైన ఆయన దాహం కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13లో కూడా ఉంటుంది. యెషయా 5వ అధ్యాయము 13లో ఉంటుంది. ఏమనంటే నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోచున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులవుతున్నారు. విని మనం లిటరల్ గా తీసుకుంటే దప్పిక, కొంచెం ఆత్మీయంగా తీసుకుంటే ఉమ్, అంతా కూడా ఆత్మీయ దాహం. మనకు వాక్యమే జీవజలం కదండి. ఈ వాక్యం గురించి మనకు అసలు లేదు, ఇంట్రెస్ట్ లేదు. వాక్యాన్ని చదివే వాళ్ళు లేరు. ప్రొద్దున లేసి క్యాలెండర్ లో వాక్యం చదువుకుంటారు, లేదంటే యూట్యూబ్ పెట్టుకొని వినేస్తారు. పర్సనల్ గా మనలో ఎంతమంది బైబిల్ వాక్యాన్ని చదువుకుంటున్నారు, ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? అట్లా కీర్తన చదువుకోవడం, సామెతలు చదువుకోవడం కాదు కానీ మనము బాగా మనకంటూ మనం అసలు కొంతసేపు క్వైట్ టైం మనము స్పెండ్ చేయవలసిన వారం అంటున్నాం అనమాట. దరిద్రులకు నీరు దొరకక నాలుక ఎండిపోయే కాలం కూడా ఉంది అని చెప్తున్నారు. యెషయా గ్రంథం చూడండి. ఇవన్నీ కూడా ఆత్మీయంగా మనం తీసుకుంటే ఈ శాపాన్నంతా ప్రభు ఎత్తివేయడానికి ఇంత క్షోభ, ఇంత వేదన, ఇంత నరక బాధ ఆయన అనుభవించాల్సి వచ్చింది అనమాట. 41:17. 41:17. దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభు అసలు. వాళ్ళకి నీళ్లు లేదు, దరిద్రులకి నీళ్లు లేదు. దరిద్రం ఏమి దరిద్రం అంటే అసలు డబ్బులు లేకపోవడం కంటే కూడా ఆ ఏమి క్షామం అంటే ఆహారం లేకపోవడం అంటే కూడా వాక్యం లేకపోవడం, ఈ జీవజలాన్ని మనం రోజు తీసుకోకపోవడం. నిద్ర లేసి హాట్ వాటర్ నిమ్మకాయ వేసుకొని తాగండి, యుల్ బి హేల్ అండ్ హెల్దీ, ఇలా చెప్తూ ఉంటారు కదండి. దానికంటే ముందు వాక్యం మనము చదువుకోవాలి. ఆ నీళ్లు ఫిజికల్ హెల్త్ కోసం మనకంటే కూడా స్పిరిచువల్ హెల్త్ కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. నీళ్లు దొరకని కాలంలో కూడా ఉన్నాం. కొన్ని అన్య బోధలు వచ్చేస్తున్నాయి.
మరి దేవుని ఆత్మ ఏదో, అన్య ఆత్మ ఏదో కూడా మనం అసలు కొంచెం డిస్క్రిమినేట్ చేసుకోగలగాలంటే వి నీడ్ విస్టమ్. మనం విస్టమ్ కావాలి అంటే వి నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం కావాలి. ఈ వాక్యం మనం రోజు తాగుతూ ఉంటే ఈ వాక్యం మనల్ని క్లీన్ చేస్తుంది. వాక్యం మనకు విస్టమ్ ఇస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనము చదవాలి. జీవజలమును ఊటైన యేసుక్రీస్తు ప్రభు మాటలు మనం చదవాలి. లేఖనం అంతా ఆయన మాటలే కదండి. ఆయన మాటలు మనం చదవాలి. పసిపిల్లలకు కూడా ఆకలి దాహం ఉంటుంది, ఎవరు దయ చూపించరు అని చెప్పి విలాప వాక్యములో మాట్లాడుతున్నారు ఇర్మియా గారు. పసి పిల్లలకు కూడా, అంటే చూడండి, బిడ్డలకు కూడా మనం వాక్యం చెప్పాలి. చిన్న బిడ్డలకు కూడా మనము చిన్నప్పటి నుంచి వాక్యం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి రోజులు మరీ ఘోరంగా ఉన్నాయి. పాత రోజుల్లోనూ కొంచెం వినేవాళ్ళు, ఇప్పుడు అసలు ఎవరు వినటం లేదు. చాలా ఫాస్ట్గా ఉంది జనరేషన్. మాట వినని కాలం వచ్చేసింది. వాళ్ళకి ఇప్పటి నుంచే కొంచెము దేవుని భయం అనేది మనము నేర్పించుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పినట్టు మొక్కైనప్పుడు వంగలేని వారు మానైతే అసలు వంగలేరని. వినరు. ఇంకా పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఆ, ఏమంటారు, స్టిఫ్ నెక్డ్. ఇస్రాయేల్ కదే కదా పేరు, టైటిల్. స్టిఫ్ నెక్డ్ పీపుల్ లాగా అయిపోతారు. అంటే మెడ వంచని జనాంగం లాగా అయిపోతారు అనమాట. నాలుగులో ఉంది అన్నమాట. ఏమని? పసిపిల్లలకు కూడా నీరు దొరకకుండా అయిపోతుందని. దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగటికి అంటుకొనును. చూడండి, దప్పి చేత చంటి పిల్ల నాలుక అంగిటికి అంటుకుంటుంది. సో ప్రభు ఇవన్నీ తీసేయడానికని, ఈ బాధలు ఈ వేదనలన్నీ తీసుకెళ్ళడానికి ఆయన దిగి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం దిగి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనకు ఆత్మదాహం. ఏంటి ఆత్మదాహం అంటే మనని గురించి ఆయన దాహం అన్నమాట. ఒకసారి ఆ మనము ఈ శాపాల గురించి కూడా ఒక్కసారి మనం చూద్దామండి. ఎందుకు ఆయన శాపగ్రాహి అయ్యారు అంటే, ఆ గలతి ఈ శాపాలన్నిటిని ఎత్తేయడానికి, ఈ వేదనలన్నిటిని ఎత్తేయడానికి ఆయన శాపగ్రాహి అయ్యారు. గలతీ పత్రిక, పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 3:13 చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 3:13 చూద్దాం. ఉమ్, చాలా బాధేస్తుంది ఆ మాట విన్నప్పుడు. చాలా చాలా బాధేస్తుంది ఆ మాట. 3:13. 3:14 చదువుదామండి. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మన కోసం శాపమైనారు అని ఉంది. మన కోసము శాపమైనారు. ఇంగ్లీష్ లో చదువుతానండి. సో దట్ ఇన్ క్రైస్ట్ జీసస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం మైట్ కమ్ టు ద జెంటైల్స్ సో దట్ వీ మైట్ రిసీవ్ ద ప్రామిస్డ్ స్పిరిట్ త్రూ ఫెయిత్. ఓకే ఓకే, 13కి వెళ్తానండి. ఇంగ్లీష్ లో 13లో ఉంది, తెలుగులో 14 ఉంది. క్రైస్ట్ రిడీమ్డ్ us ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా బై బికమింగ్ అ కర్స్ ఫర్ us. హీ బికేమ్ అ కర్స్ ఫర్ us. ఎందుకు అనంటే మనకు కర్స్డ్ ఈస్ ఎవ్రీ వన్ హూ ఈస్ హ్యాంగ్డ్ ఆన్ ఎ ట్రీ. అది మనకు పంచకాండంలో ఉంటుంది కదండి. మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు వేలాడారు. అంత మాత్రం చేత ఆయన్ని మనం శాపగ్రస్తుడు అని అనకూడదండి. చాలా మంది పెద్దలు, పాస్టర్లు కూడా బక్కని శాపగ్రస్తుడు అంటారు, కానీ శాపగ్రస్తుడు అని మనం అనకూడదు. ఎందుకు అనకూడదండి? వాక్యంలో ఉంది కదా, రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని వాక్యమే చెప్తుంది కదా. మీరెందుకండి ఇలా చెప్తున్నారు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి వెళ్తే, ఇది నా మాట కాదు, వాక్యం అనే నేను మీకు తెలియచెప్తున్నాను. ఇది నా మాట కాదు. మనం యేసు క్రీస్తు ప్రభువుని ఎట్టి పరిస్థితుల్లో శాపగ్రస్తుడని అనకూడదు. ఆయన శాపమయ్యారు మన శాపాలని తొలగించడానికి. ఆయన శాపగ్రాహి, అంతేగాని గ్రస్తుడు కాదు. ఆయన శాపగ్రాహి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:3 చదువుతున్నాను చూడండి. అందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడునో, బాగా విందాం, దేవుని ఆత్మ వలన మాటలాడు వాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడు. పౌలు గారు ఎంత క్లియర్ గా చెప్తున్నారు చూడండి. దేవుని ఆత్మ వలన మాట్లాడే వాళ్ళు యేసు శాపగ్రస్తుడని చెప్పడు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు. ఓకే, మనకు కావాల్సింది అపాయింది. దేవుని ఆత్మ ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభుని శాపగ్రస్తుడు అని అనకూడదు. నిజమే, రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తుంది, కానీ ఏసయ్య బికేమ్ శాపం ఫర్ అస్. ఏసయ్య బికేమ్ curse for us because he wanted to take away the curse which is upon us, which is
అంటే మన మీద ఉంది. వాళ్ళు తీసుకొచ్చారు. మన పితరుడు ఆదాము, అవ్వ తీసుకొచ్చిన శాపాన్ని నుంచి మనల్ని బయటకి తీసుకురావడానికి, మనల్ని విముక్తుల్ని చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఎలాగా శాపమైనారు కానీ ఆయనేమి ఇది కాలేదండి. ఏమంటారు? శాపగ్రస్తుడు కాదు. దేవుని ఆత్మ ఉన్న మనం ఎవ్వరము కూడా యేసుక్రీస్తు ప్రభువుని శాపగ్రస్తుడని ఇంకెప్పుడు అనకూడదు. ఆయన శాపగ్రాహి. ఆయన శాపమయ్యారు మన కోసం, అంతేగాని ఆయన శాపగ్రస్తుడు కాదు. కదండి. గాడిద లాంటి మనల్ని విడిపించడానికి గొర్రె పిల్లని అర్పించినట్లు మనకు నిర్గమాకాండం 13:13లో ఉంటది. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను అని. అట్లాగా గాడిద లాంటి మనల్ని విడిపించడానికి, శాపం నుంచి, పాపం నుంచి, మరణం నుంచి విడిపించడానికి గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మ్రాను మీద వ్రేలాడవలసి వచ్చింది. ఈ మాట నిర్గమాకాండం 13:13లో ఉంది. అదే 34:20లో కూడా మళ్ళీ రిపీట్ చేయబడి ఉంది. రిపీట్ చేశారంటే ఇది ఇంకెంత గట్టిదో చూడండి. 20లో ఉంది చూడండి. గొర్రె పిల్లని ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలెను, దాన్ని విమోచింపాలి అని ఉంది. దాన్ని విమోచించలేకపోతే దాని మెడను విరిచేయాలనుంది, అంటే చంపేయాలనుంది. కాబట్టి మనల్ని బ్రతికించడానికి, మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేయడానికి జీవప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు, మన జీవనదాత అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మరణించాల్సి వచ్చిందనమాట. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. జీవజలములు ఊట ఆయన, ఎల్లప్పుడూ ఉబుకుచుండే నీటి ఊట ఆయన. మనం విశ్వసించితే మనకు ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఎప్పటికి కూడా మనం దప్పి కొనమనమాట. జీవజలముల బుగ్గ ఆయన ఉచితంగా మనకు జీవజలాన్ని ఇస్తానని చెప్తూ ఉన్నారు ప్రభుల వారు. ఆయనకి ఆత్మ దాహం ఉంది. అందుకనే ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తారు. సమరయ స్త్రీతో మాట్లాడతారు. ఒక్కటే ఆమె కదండి. ఒక్కటే అయినా కూడా మధ్యాహ్నం పూట వెళ్తారు. నవడేస్ ఎవరినైనా పిలిస్తే మనము వాక్యం షేర్ చేసుకోవడానికి వస్తారా అని పిలిస్తే నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి ఈ విషయంలో. బికాస్ మా చర్చ్ లో రిట్రీట్, ఉమెన్స్ రిట్రీట్ అంటే అవి జరిపిస్తూ ఉంటాం కదా. అప్పుడు కొంచెం రినౌండ్ స్పీకర్స్ ఉంటారు, మనకు యూట్యూబ్ స్పీకర్స్ ఉంటారు. వాళ్ళని మనం ఎక్స్క్యూజ్ మీ పిలవాలి అనుకున్నప్పుడు ఎంతమంది వస్తారని వాళ్ళ కింద ఉండే వాళ్ళు తీసుకుంటారు కదా, మన ఫోన్ రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు అడుగుతారు ఎంతమంది వస్తున్నారండి అంటారు. ఎంతమంది వస్తారండి అని అడుగుతారు. చూడండి, ఏసయ్య అయితే ఎంత దూరం ప్రయాణించి కాలినడకన ఎండలో మధ్యాహ్నం పూట సమరయ గ్రామానికి అక్కడ బయటికి వెళ్ళి అక్కడ సమరయ స్త్రీని మీట్ అయ్యారు ప్రభు. ఇప్పుడున్న స్పీకర్స్ ఒకరు కాదు కదా, 100 మంది ఉన్నారు, వేల మంది కావాలి. వేల మంది ఆడియన్స్ ఉంటే తప్ప వాళ్ళు రారు. ఏసయ్య చూడండి, ఆ ఒక్క ఆవిడ కోసం వెళ్తారు. ఒక భక్తుడు రాస్తాడు, ఒక పుస్తకంలో చదివాను. నీకు ప్రస్తుత పెనిమిటి లేడు కదా అంటే, అవునంటే 5 మంది పెనిమిట్లు, ఇదంతా మనకు తెలుసు కదండి. అదంతా కూడా ఆమె పెనిమిటి కంటే కూడా ఇంకొక కొంచెం స్పిరిచువల్ కీన్ ఇన్సైట్ ఏంటి అంటే, ఆమె 5 మంది దేవతలను పూజించేది. ఆ పర్వతానికి వెళ్ళి 5 మంది దేవతలు పూజించేది. కాబట్టి అట్లా 5 మందిని పూజిస్తుంది. ఆ అందుకనే ప్రభు అట్లా అడిగారు అని ఒక భక్తుడు చెప్తారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ స్త్రీ ఏం చేసిందండి? ఆ స్త్రీ ఏసయ్యని మెస్సయ్యగా గుర్తించింది, రక్షణకర్తగా గుర్తించి ఆ ఊరికి వెళ్ళి నా గురించి నాకు తెలిపిన దేవుడు వచ్చేసాడు, మెస్సయ్య వచ్చేసాడు అని అందరికి చెప్పి ఆ ఊరిని అంతా రక్షించుకుంది. ఆ ఊర్లో 3 days ఏమో రివైవల్ మీటింగ్స్ పెడతారు ప్రభు. వాళ్ళు ఏమంటారండి, ఆ సమరయ గ్రామం వాళ్ళంతా ఈయనే లోక రక్షకుడు అని వాళ్ళు ఎలుగెత్తి సాక్ష్యం చెప్తారు. సో ఆ ఎలుగెత్తి వాళ్ళు చెప్పే సాక్ష్యం కావాలి కదా ప్రభుకి. ప్రభు మన జీవితాల్లో సాక్ష్యాన్ని చూస్తారండి. మనం పాడే పాటల కంటే, మనం చెప్పే వాక్యం కంటే, మనం చేసే ప్రార్థన కంటే మన సాక్ష్యమే ఇంపార్టెంట్. హౌ వీఆర్ లివింగ్ ఫర్ ద లాడ్, మన సాక్ష్యమే ఇంపార్టెంట్. ఏసయ్య ఎటువంటి సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళారో మనం చూడాలి. ఏసయ్య ఎంత మంచి సాక్ష్యాన్ని విడిచిపెట్టి మనకు ఆయన అడుగు జాడల్లో నడవమని చెప్పి వెళ్ళారు. ఆ అడుగు జాడల్లో మనము నడవాలి. చూడండి, మన కోసము ప్రభుల వారు ఆ సిలువ మీద ఎంతో శ్రమ పొందారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాజాది రాజు, ప్రభుల ప్రభువు కదండి. మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ చేదు కలిపిన ద్రాక్షారసం, బోళం కలిపిన ద్రాక్షారసం ఇచ్చారు. ఆ చీప్ ద్రాక్షారసాన్ని ప్రభుకి తాపించాలని ఎంత చీప్ గా ఆయన్ని ట్రీట్ చేశారు.
ఆ అవమానాన్నంతా కూడా భరించాడు ప్రభు. ఫిజికల్‌గా ఎంత యాగోని పొందారో, ఆయన్ని సైకలాజికల్‌గా కూడా అంత ఇన్సల్ట్ చేశారు. పేదవాళ్ళకి, దిక్కులేని దరిద్రులకి ఇచ్చే వైన్ ఇచ్చారు. అటువంటి చీప్ లిక్కర్ తాపిచ్చాలని అనుకున్నారు ప్రభుకి. ప్రభుని ఎంతగానో తక్కువగా వాళ్ళు ట్రీట్ చేశారు. అయితే ప్రభు అవన్నీ ఓర్చుకుంది మన కోసం. కాబట్టి మనం కూడా ఆత్మ దాహం కలిగి ఉండాలండి. తప్పకుండా మనం ఆత్మ దాహం కలిగి ఉండాలి. అంటే మనకు ఆత్మల దాహం ఉంటేనే అది నిజమైన పరిచర్య. మన కోసం కాదు. మనం మరుగుపరచబడాలి. ప్రభు ఘనపరచబడాలి. ప్రభువుని మనం ఎత్తి చూపించినప్పుడు ప్రభువే అందరిని ఆకర్షించుకుంటారు. ఆ మాట చెప్తారు ఆయన సువార్తల్లో. నన్ను పైకెత్తితే నేను ఆకర్షించుకుంటానంటారు. కాబట్టి ప్రభువుని మనం పైకెత్తాలి. ప్రభువు ఆ గెత్సెమనే తోట నుంచి ఎంత స్ట్రెస్ పొందారో, ఎంత బాధపడ్డారో అవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఇది ఒక ఆహ్, హ్మ్. ఏమంటారు రిచ్యువల్ లాగా ఒక ఆచారంగా మనము తీసుకోకుండా ఎలా ఉన్నామో మన స్పిరిచువల్ స్టాండర్డ్స్‌లో ఎదుగుతున్నామా లేదా? నిన్నట్లాగే ఉన్నామా? మొన్నట్లాగే ఉన్నామా? ఏమన్నా ఎదుగుతున్నామా లేదా? అని చెప్పి మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. ఆత్మల సంపాదన అనే తృష్ణ కలిగి ఉండాలి. ఆత్మ వరములు ఎంత ఇంపార్టెంటో, ఆత్మ ఫలం అంతకంటే ఇంపార్టెంట్. ఈ ప మనం పాటలు, వాక్యము, ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ అంతకంటే ఆత్మల భారం కూడా మనకు ఉండాలన్నమాట. ఆహ్, మన తోటి వారందరూ రక్షింపబడాలి. అనేకులకు మనం రక్షణ మార్గము బోధించాలి. హ్మ్. తప్పకుండా మన యేసయ్య ఎలాగా ఆత్మార్పణం చేసుకున్నారో, మనం కూడా అలాగే ఆత్మార్పణం చేసుకోవాలి ఆ ప్రభు కోసం. ఆయన కేక మనకింకా వినిపిస్తూనే ఉందండి. నేను దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను అన్న కేక మనకు వినిపిస్తూనే ఉంది. ఆయన ఇంకా దప్పికొంటున్నారు. కాబట్టి ఆయన విడిచిపెట్టి వెళ్ళిన పని మనం కంప్లీట్ చేయాలి. మనం జీవితాంతం వరకు మన ఆహ్, లో ఊపిరి ఉన్నంత వరకు ప్రభు కోసం మనము పని చేయాలి. ఆయన ఆత్మల దాహాన్ని మనము తీర్చాలి. దేవుడు అటువంటి గొప్ప ఘనమైన పరిచర్యను మనకు అందించున్నారు. సజీవ వాహిని కార్యక్రమం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుతున్నారు. మరి బిడ్డలు ఎంతో మంది గొప్ప టీమ్ వర్క్ చేస్తుంది ఈ సజీవ వాహిని వెనకాల. దే డోంట్ అపియర్ ఇన్ ఫ్రంట్, ముందు కనపడకపోవచ్చు. అందరూ యవనస్తులే మోస్ట్‌లీ. యాస్ ఫార్ యాస్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్‌స్టర్స్. ఆ యంగ్‌స్టర్స్ వాళ్ళ ఎన్నెన్నో ఉంటాయి కదండీ! వాళ్ళ యాంబిషన్స్ ఉంటాయి. ఆ యాంబిషన్స్ లేదు వాళ్ళకి కెరియర్ ఓరియెంటెడ్‌గా అట్లేం లేకుండా ప్రభువే వాళ్ళకి సెల్ఫ్ స స క్రైస్ట్ సెంటర్డ్‌గా ఉన్నారు. సెల్ఫ్ సెంటర్డ్‌గా లేరు వాళ్ళు. క్రైస్ట్ సెంటర్డ్‌గా వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సజీవ వాహిని ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలి. జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరి ఆత్మీయ మేలు నిమిత్తమై మరి దీవించబడాలని మనం ప్రార్థన చేసుకుందామండి. ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ, కనికరం కలిగిన ప్రభా తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ మీద పలికిన మాటను మేము ధ్యానం చేసుకున్నాం. అంత గొప్ప దేవుడు, సార్వభౌముడు నాయన, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. సర్వశక్తిమంతుడు ప్రభా, సర్వజ్ఞాని. అంత గొప్ప దేవునికి ప్రభా చాలా చీప్ అయిన ప్రభా వాళ్ళు ఆఫర్ చేసినట్టుగా చూస్తున్నాం. ఈ అవమానాలు, ఈ శారీరక బాధలు ఇవన్నీ ప్రభా అనుభవించారు ఆయన. శారీరకంగా దాహం కొన్నారు. ఆత్మ దాహం కలిగి ఉన్న దేవుడు. ఇప్పటికీ కూడా యేసయ్య ఆత్మ దాహం కలిగి ఉన్నారు ప్రభా. మరి ఆయన భారాన్ని మేము కూడా పంచుకోవాలి. ఆయన ద్రాక్ష తోటలో మేము కూడా తోటి పనివారంగా మేము పనిచేయాలి. ఆయన విడిచిపెట్టి వెళ్ళిన ఈ కొద్దిపాటి పరిచర్య మేము కూడా ప్రభా మా చేతనైనంత మట్టుకు కొనసాగించడానికి మీకు సహాయం దయచేయండి. సజీవ వాహిని కార్యక్రమాన్ని మీరు దీవించండి. ఎన్ని రకాలుగా ప్రభా ఎన్ని బ్రాంచెస్ గా డెవలప్ అవుతుందో ప్రభా అంతటా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. టీంనంతా మీరు ఆశీర్వదించండి. యవనస్తులందరూ ప్రభా మరి కుటుంబాలతో ఉన్నవారు ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నారు ప్రభా, మరి వివాహాలు అయిన వారు ఉన్నారు, వివాహాలు కావాల్సిన వారు ఉన్నారు, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు మీకు ప్రయారిటీ ఇస్తున్నారు ప్రభా. వాళ్ళందరినీ తండ్రి నిండారుగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. ఎవరి అవసరత, ఎవరి కొరత, ఎవరి సమస్య మీకు తెలుసు తండ్రి. ప్రభా మీ కృపలో తండ్రి మీ చిత్తము చొప్పున యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి నాయన ఐశ్వర్యం చొప్పున మీరు ఆశీర్వదించండి బిడ్డల్ని తండ్రి. ఈ సజీవ వాహిని కార్యక్రమాన్ని బహుగా దీవించమని మరొకసారి వేడుకుంటూ ప్రభా నాయన ఈ లెంట్ డేస్ గా చెప్పబడుతున్న ఈ ఆచార రీతిగా జరగకుండా ఆత్మీయంగా మేము తీసుకొని ప్రభా ఇంకా మీకు దగ్గర కావడానికి నిన్న జీవించినట్లే జీవించకుండా ప్రభా ఇంకా ఎక్కువగా మీకు అంటుకట్టబడి జీవించడానికి మీకు సహాయం దయచేయమని, సాక్ష్య జీవితం కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన మెస్సే పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ అండి. గాడ్ బీ విత్ యూ ఆల్.